నేను జిఆర్ మహర్షి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా హృదయ విదారకమైన కొన్ని విషయాలు చెప్పారు, ఫోటోలు కూడా చూపించారు. అదేమిటంటే టీటీడీకి చెందిన గోశాలలో గత 3 నెలల్లో కనీసం 100కు పైగా ఆవులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో చనిపోయాయని ఆయన ఫోటోలతో సహా చూపించారు. అంటే టీటీడీ అంటే అది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులు కానీ లక్షల్లో కోట్లలో ఆయన్ని దర్శించుకునేవాళ్ళు ఉన్నారు. గోవుకి తిరుమలకి వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన మీద ఒక కథే ఉంది, ఆవు ఆయన్ని సంరక్షించినట్టుగా. అంతేకాకుండా తిరుమలలో ఈరోజు కూడా ఉదయాన్నే గుడి తలుపులు తెరిచేది గో సంరక్షకుడే. అంటే ఇవన్నీ ఆయన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఇవన్నీ. ఈ పరిస్థితుల్లో టీటీడీకి నిధులకేం కొరత లేదు, ఉద్యోగులకేం కొరత లేదు. ఆవులకు మనం కొన్ని వందల ఆవుల్ని కూడా పరిరక్షించలేని స్థితిలో టీటీడీ ఉందా అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. అక్కడ ఉన్న ఒక ఆవు వెళ్ళి రైలు కింద పడి చనిపోతే దానికి సంబంధించి టీటీడీకి సంబంధించిన ఒక ముద్ర చెవికి ఉంటే ఆ చెవిని కూడా కత్తిరించేశారు అనేది కరుణాకర్ రెడ్డి గారు విమర్శ, ఆరోపణ. ఆయన ఏమంటారంటే, మేము ఉన్నప్పుడు గోశాలని బాగా చూసుకొని రోజు 1500 లీటర్లు పాలు కొండకి శ్రీవారి కోసం వెళ్ళేది. మేము అక్కడ రాజస్థాన్ నుంచి కూడా ప్రత్యేకమైన రైల్లో గోవులను తెచ్చి సంరక్షించాము. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది. ఇన్ని గోవులు హృదయ విదారకంగా చనిపోతున్నాయి. దానికి ఒక ప్రాపర్ ఇన్ఛార్జ్ లేడు, ఎవరు డిఎఫ్ఓని పెట్టారు, ఆయన సరిగా చూసుకోవడం లేదు. వాటికి తిండి లేదు, తిప్పలు లేవు, అక్కడ శుభ్రత లేదు. కనీసం చనిపోయిన ఆవులు ఎందుకు చనిపోతున్నాయో పోస్టుమార్టం కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో టీటీడీ ఉంది. మరి సనాతన ధర్మము అంటున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరుమలలో ఏవో అన్యాయాలు జరిగిపోయాయి, మేము వస్తే మామూలుగా ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తామన్నారు కదా. మరి శ్రీవారికి ఎంతో ఇష్టమైన, హిందువులు ఎంతో పవిత్రంగా చూసుకునే గోవు ఆ రకంగా దేవాలయ సంరక్షణలోనే ఇంత అన్యాయంగా చనిపోతే దీనికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. సరే, ఆయన అన్న మాటలు పక్కన పెడితే టీటీడీ దీనికి ఒక కౌంటర్ ఇచ్చింది. అదేమంటే ఒక ట్వీట్ ఏదో చేసింది. ఏమంటే, అయ్యా ఇదంతా ఫేక్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవి నమ్మకండి, ఈ గోవులు ఏవి చనిపోలేదు అన్నట్టుగా ఒక ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, ఈ విమర్శలు, టీటీడీ మీద విమర్శలు కానీ, టీటీడీ సరిగ్గా పనిచేయడం లేదో, గోవులను అన్యాయంగా చంపేస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరో మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే ఏదో యూట్యూబ్ ఛానల్లో అట్లా కాదు కదా. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, టీటీడీకి 2 సార్లు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, టీటీడీకి సంబంధించిన ప్రతి అంశం మీద అవగాహన ఉన్న వ్యక్తి, తిరుపతిలోనే నివాసం ఉండే వ్యక్తి. ఆయన టీటీడీ చైర్మన్ అంటే ఎక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు. తిరుపతిలోనే నివాసం ఉంటూ 2 సార్లు టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫోటోలతో సహా చూపించి, అయ్యా ఇదే పరిస్థితి, ఆవుల్ని సంరక్షించండి అని చెబితే, మీరు ఇదేదో తమ మీదకి నెత్తి మీదకి వచ్చేస్తుంది అనేది ఏదో అడావుడిగా చేతులు దులుపుకున్నట్టుగా, లేదు ఇదంతా ఫేక్ అని అంటున్నారు. సరే, ఫేకే అనుకుందాం. పోనీ కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు కాబట్టి ఆయన కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి విమర్శించారని కూడా అనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి? ఆయన ఎలా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడో మీరు కూడా మీడియాని నేరుగా గోశాలకు తీసుకెళ్ళి, లేదయ్యా 100 ఆవులు చనిపోలేదు, ఆవులన్నీ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా గంతులేస్తూ తిరుగుతున్నాయి దూడలతో సహా అని మీరు చూపిస్తే అప్పుడు కదా జనం నమ్ముతారు. అట్లా కాకుండా ఊరికి ట్వీట్ చేస్తే ఏం ప్రయోజనం? నిజంగా అక్కడ ఏమీ జరగకుండా ఉంటే అన్ని ఫోటోలన్నింటినీ ఎక్కడి నుంచో మార్ఫింగ్, ఫేక్ తీసుకొని రాలేరు కదా. అందులో ఆయన టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన బాధ్యత గల వ్యక్తిగా అలా ఆరోపణలు ఎలా చేస్తారు? చేయలేరు. ఆయన దగ్గర ఆధారాలు కానీ దీంట్లో వాస్తవాలు కానీ లేకుండా కరుణాకర్ రెడ్డి గారు అంత పెద్ద ఆరోపణ చేయలేరు. ఎందుకంటే టెంపుల్ పవిత్రత అనేది ఆయనకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన స్థానికుడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు స్థానికుడు కాబట్టి. కాబట్టి వీళ్ళు
ఈయన మేము చేసిన విమర్శలకి చంద్రబాబు నాయుడు గారే చర్య తీసుకొని అసలు ఏం జరిగిందయ్యా బాబు, అసలు ఈ గోశాలలో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, ఎందుకు ఇట్లా అన్యాయంగా గోవులు చనిపోతున్నాయి, ఏమిటి వాడికి ఏమైనా అనారోగ్యమా, అసలు మీరు నిర్వహణ గాలికి వదిలేశారా, తిండి పెడుతున్నారా పెట్టలేదు, అసలు టీటీడీ దగ్గర ఏమైనా డబ్బులు లేవా వాటికి గడ్డి పెట్టడానికి. ఎవరైనా ఏ దాతలైనా సరే ఆనందంగా ఇస్తారు కదా, టీటీడీ మేము గోవులను సంరక్షిస్తామయ్యా బాబు అంటే ఎవరైనా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇస్తారు, తిరుమల శ్రీవారికి ఆనందంగా ఇస్తారు. అంత కెపాసిటీ ఉంది టీటీడీకి. మీకు ఏమి నిధులు ఏమీ తక్కువ లేదు కదా. ఏమీ తక్కువ లేనప్పుడు మరి గోవుల సంరక్షణ మీద వచ్చిన ఈ విమర్శని ఇదంతా ఏదో ప్రిస్టేజ్గా తీసుకోకుండా, లేదు ఇదంతా వైసీపీ బురద, లేదు కరుణాకర్ రెడ్డి గారు ఇంటెన్షన్గా చేసి ఇట్లంతా మాట్లాడుకోకుండా రాజకీయం చేయకండి. దీన్ని రాజకీయం చేయకుండా యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు, ఎందుకు ఇట్లా మూగజీవాలు అన్యాయంగా అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోవు, చాలా పవిత్రంగా అనేక మంది హిందువులు భావించే ఒక గోవుని కాదు ఏ ప్రాణి అయినా సరే అన్యాయంగా చనిపోవడం అనేది ఏ రకంగా కరెక్ట్. అందులోనూ ఈ విశ్వాసానికి సంబంధించిన ఒక గోవుని కొన్ని వందల ఆవులు అన్యాయంగా దిక్కులేని స్థితిలో, అందులోనూ శ్రీవారి సంరక్షణలో ఉన్నటివి అలా చనిపోవడం అనేది బాధాకరం. కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా టీటీడీ కానీ ఎవరైనా కానీ అసలు వాస్తవం ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ జరిగింది తప్పు, దీన్ని మనం సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి, ఆ మూగ ప్రాణులను ఎలా కాపాడాలి, దీన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తిరుమల మీద వచ్చిన ఏ చిన్న ఇది కూడా భక్తులనిదే విశ్వాసాలని మనోభావాలకు సంబంధించింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసే దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.